ఉత్తరప్రదేశ్ లక్నోలో టెన్షన్ నెలకొంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు నిరసన సెగ ఎదురైంది. లక్నో విశ్వవిద్యాలయంలో మోహన్ భగవత్ పర్యటన సందర్భంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో భగవత్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మోహన్ భగవత్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. సమాజ్వాదీ ఛాత్ర సభ, భీమ్ ఆర్మీ విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. देखिए पुलिस किस तरह से झड़प करके इनको अंदर करने की कोशिश कर रही है। యూపీ లక్నో యూనివర్సిటీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులతో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ భగవత్ లక్నో యూనివర్సిటీలో పర్యటన ఉన్న సందర్భంగా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ని అడ్డుకునే కార్యక్రమానికి ఎన్ఎస్యుఐ పూనుకుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్యుఐ మోహన్ భగవత్ గో బ్యాక్ అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడ కాసేపు ఆందోళన నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా పోలీసులు వారందరినీ కూడా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. లక్నో యూనివర్సిటీకి మోహన్ భగవత్ వస్తున్న సందర్భంగా మోహన్ భగవత్ కి నిరసన సెగ ఎదురైంది ఎన్ఎస్యుఐ కార్యకర్తల నుంచి. मोहन भागवत को